హాయ్ అండి, నేను మీ విజయ్. మొన్న జెండా మీటింగ్ మీరు అందరూ చూసి ఉంటారు. ఒక సింహ గర్జనలాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు జెండాలు కూడా చేతులు మార్చుకుని అసలు ఆ జన సందోహం అసలు మామూలుగా లేదు. సో ఇందుకు విషయం ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ అసలు అంతమంది అభిమానులు కలుపుకుని అసలు ఏ పార్టీ వస్తుందనేది ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంది. కానీ డెఫినెట్గా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, రాజోలు ఇవన్నీ చూసుకున్నట్టయితే పక్కా తెలుగుదేశం పార్టీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా భయపడకుండా చెప్తున్నారండి. నేను ఈ రోజున వేరే పార్టీ వాళ్ళు నన్ను ఏమైనా అంటారేమో, నేను పలానా పార్టీకి ఓటేస్తానండి ఏమైనా అంటానేమో అని ఒక భయం ఉంటుంది. అలాంటిది ఎటువంటి భయం లేకుండా ఇప్పటికే చాలా విసిగిపోయాము. ఈ గవర్నమెంట్ల వల్ల కానీ వీటి వల్ల కానీ మాకు వచ్చే ఆ పెన్షన్ డబ్బులు కానీ లేకపోతే వేరే వేరే డబ్బులైనా వస్తున్నాయి, కానీ రోడ్లు రవాణా అసలు ఏం బాగుంటలేదు. మళ్ళీ మనం తెలుగుదేశం జనసేన పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో కొన్ని ఊర్లలో అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ మన రాయలసీమ ఇవన్నీ చూసుకున్నట్టయితే మళ్ళీ వైసీపీ బాగుంటుందని చెప్తున్నారు. ఏదేమొస్తుందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు వచ్చినాయి. సో మళ్ళీ మార్చే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీకి పొత్తు కలుపుకోవడానికి ఏంటంటే రానున్న గవర్నమెంటు ప్రజలు అన్యాయం జరగకుండా ఉండాలని నేను పొత్తు పెట్టుకున్నాను. ఒకప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ నేను విమర్శించాను, కానీ ఈ రోజున ఆయన కూడా సీనియర్ నాయకుడు. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర నుంచి రోడ్డు రవాణా కానీ అప్పట్లో ఆయన గవర్నమెంట్ ఎంత బాగుందో మనం అందరం చూసాం. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. సో మేమిద్దరం కలిసి పనిచేద్దామని అనుకుంటున్నామని చెప్పి ఆయన క్లియర్ కట్గా మీటింగ్లో చెప్పారు. కానీ చాలా పవర్ఫుల్ డైలాగులతోటి పవన్ కళ్యాణ్ గారు మాటల యుద్ధం అసలు కొన్ని మాటలైతే చాలామందికి టచ్ అవుతూ ఉంటుంది నాకు తెలిసి. సో ఏం మాట్లాడినా ఏం చేసినా ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటే అది గొడవలు అవుతాయి. కాబట్టి సో రానున్న రోజుల్లో ఒక్కసారి ఆలోచించి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. మీరు పలానా పార్టీకి ఓటేయండి అని నేను చెప్తే మీరు వేయరు. మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది, నవరత్నాలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మీరు మాకు ఓటేయండి అంటే ఓటేసే ముందు ప్రజలకు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారంటే కరెక్ట్గా నెల అవ్వగానే 1వ తారీఖు 2వ తారీఖు కల్లా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా. సో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ పొత్తులు రెండు పార్టీలు కూడా రానున్న రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేస్తారనేది మనకి ఒక మెసేజ్ ఇస్తే కనుక ప్రజలు ఇప్పుడు మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే కనుక ఫ్రీ బస్సులని లేకపోతే రకరకాల పథకాలన్నీ పెట్టారండి. 6 పథకాలు పెట్టారు, గ్యాసులని ఇవన్నీ. సో మన ఆంధ్రాలో కూడా ఎలాంటి పథకాలు పెడుతున్నారు, ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ఒకసారి మనకి చెప్తే జనాలు మైండ్ కొంచెం అర్థమయ్యి వాళ్ళు ఓట్లు వేయడానికి ముందుకు వస్తారు. సో మరి ఏమలా వస్తుంది ఏంటనేది మనం మళ్ళీ మరొక వీడియోలో మనం వద్దామండి.